తనయుడైనటువంటి ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఇప్పటికే క్రైస్తవ సమాజం పూర్తిగా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రవీణ్ పగడాల యొక్క మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడే మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్తో పాటు ఆయన తనయుడైనటువంటి శ్రీరాజ్ కూడా వచ్చారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడుకున్న విషయాలు తెలుసుకుందాం. సార్, మెయిన్ క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా అందరూ ఒక ముక్తఖండంతో ఖండించాల్సిన విషయం అండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే బీజేపీకి యాంటీగా మాట్లాడే వాళ్ళందరూ యాంటీ హిందూ కాదు. హిందూకి అంటే మేమందరం కూడా క్రిస్టియన్స్. మాకు యాంటీగా మాట్లాడే వ్యక్తుల గురించి ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ ఉన్న మనుషులందరికీ నిన్న ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పాస్టర్లు అందరూ కూడా దీని మీద ఒక వ్యక్తి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే దాంట్లో ఉన్నాడు, అతన్ని శిక్షించండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ రోజు ఈ రకంగా జరిగింది. అది ఆ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కనుక చూస్తే 11:30కి కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన దాటారు. ఈయన చూస్తేనేమో 11:45 అనుకుంటా ఆ ఘటనా స్థలం దగ్గర పడిపోయాను. కానీ 15 మినిట్స్ 8 కిలోమీటర్స్ 15 మినిట్స్ అంటే బాగానే ఉంది, అది కొంచెం కనెక్టెడ్గానే ఉంది. కానీ పోలీసు అంటే నిన్న రాత్రి హర్ష్ కుమార్ గారి దగ్గర పక్కన ఉండి ఫాలో అవుతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఎస్పీ గారితో మాట్లాడడం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవలు రెచ్చగొట్టకూడదు, మనుషులు రెచ్చగొట్టకూడదు. పోలీసులు వాళ్ళ పనాలు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోయి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఏమీ ఉండదు. సో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని అడిగాం. ఇవ్వాల. ఇంకా 6 గంటలకి ఇంకెళ్ళు ఎవరేమో అని చెప్పి డిసైడ్ అయ్యి 6 గంటలకి ఇక్కడ రావడం జరిగింది హర్ష్ కుమార్ గారు. వచ్చిన తర్వాత ఇక్కడ 12 వరకు, రాత్రి 12 వరకు ఇక్కడే ఉన్నాం. ఉండిన తర్వాత 11:30కి ఒక ఫుటేజ్ ఇచ్చారు. ఇస్తే ఆయన ఇలా జస్ట్ లోపలికి జారి పడిపోతున్నట్టు కనపడింది. పోలీసు వాళ్ళని అడిగాం ఏంటంటే, సార్ ఇంకొక 30 సెకండ్స్ ముందు, ఎందుకంటే అసలు విషయం అక్కడే ఉంది కదా, దాని గురించి ఇవ్వండి అని అడిగాం. అది సార్ అన్నీ మీకు ఎలాగ ఇచ్చేస్తామండి, కొన్ని ఇన్వెస్టిగేషన్కి ఉంచుకోవాలి కదా అన్నారు. సో మాకు పోలీసు వాళ్ళ సామర్థ్యత మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ వాళ్ళని ఈ గవర్నమెంట్, ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ని తిట్టిన వాళ్ళని, బండబూతులు తిట్టిన వాళ్ళని ఖచ్చితంగా కొన్ని లా ప్రకారంగా వాళ్ళని శిక్షించాలి. వాళ్ళని శిక్షించట్లా, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవట్లే. మరి ఆ యాక్షన్ తీసుకుంటే అసలు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు కదా. సో ప్రభుత్వం ఏ విధమైన ఇది చేస్తుందా? ఇందాక హర్ష్ కుమార్ గారు కూడా చెప్పారు కదా, ఎన్ని చర్చలు ఉన్నాయి లెక్క పెట్టండి అని. సో వన్ సైడెడ్గా ప్రభుత్వం బిహేవ్ చేయడం వల్ల ఈ గొడవలు లేదంటే ఈ యొక్క ఏమంటారు అన్రెస్ట్ ఇన్ దిస్ కమ్యూనిటీ పెరుగుతుంది తప్పితే ప్రభుత్వం నిష్పక్షపాతంగా అందరినీ ఈక్వల్గా చూస్తే అసలు ఏ గొడవ లేదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వాలు వన్ సైడెడ్గా ఉండకూడదు, అందరినీ ఈక్వల్గా చూడాలి. అందుకనే మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, అందరూ వేశారు, ఒక్కరనే కాదు. ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు ఒక కులమో ఒక మతమో ఓటేస్తే గెలవడు, అందరి కులాలు అందరూ ఓటేస్తేనే గెలుస్తారు. కాబట్టి మేము ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ ఈక్వల్గా చూడండి. వీళ్ళు తప్పు మాట్లాడితే వీళ్ళని శిక్షించండి, అలానే అటే వాళ్ళు తప్పు మాడినా వాళ్ళని శిక్షించండి, అందరినీ ఈక్వల్గా చూడండి. అంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ ఎవరు కూడా స్పందించలేదు, లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా రాలేదని ఇప్పటికే కూడా చాలామంది ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మీరేం చెప్తారు? దీన్ని ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులకు ఎలా చెప్తున్నారంటే, మీరు కానీ ఈ క్రిస్టియన్స్ కోసం మాట్లాడితే మీరు యాంటీ హిందూ అని మార్క్ చేయబడతారు, ముద్ర చేయబడతారు అంటున్నారు. ఒక వర్గం గురించి ఎక్కడన్నా నిన్న కూడా నేను మాట్లాడినప్పుడు కూడా ఈ గొడవకు మీరు వెళ్ళొద్దు, మిమ్మల్ని యాంటీ హిందూ అని మార్క్ చేస్తారన్నారు. అరే, ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తే వెళ్ళి మాట్లాడకపోతే ఇంకా ఆడేం రాజకీయ నాయకుడు, ఆడేం లీడర్? ఏ రాజకీయ ఒకటే రాజకీయ నాయకుడికి అదే అంటున్నా, రాజకీయ నాయకుడికి కులం ఉండదు, మతం ఉండదు, వర్గం ఉండదు, ఏ భేదాలు ఉండకూడదు. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికి వెళ్ళి నిష్పక్షపాతంగా మాట్లాడాలి. మాట్లాడితేనే అతను ఫస్ట్ నాయకుడు, తర్వాత రాజకీయం. కాబట్టి నేను ప్రభుత్వాలని మళ్ళీ ఇంకోసారి చేయదు ఏంటంటే నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయండి, దోషుల్ని ఖచ్చితంగా శిక్షించండి. రాధా మనోహర్ దాసు లాంటి వ్యక్తి కానీ, సుగుణాకర్ కరుణాకర్ అన్న వ్యక్తి కానీ బహిరంగంగా కానీ నేను వాళ్ళని అంతం చూస్తానన్న వ్యాఖ్యలు చేస్తాను. దీన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళని నేను మనుషుల కింద గుర్తించట్లేదు, హిందువుల కింద కూడా అనుకోవట్లే. ఎందుకంటే నిజమైన హిందూ అతను మంచిని ప్రమోట్ చేస్తాడు, నిజమైన హిందూ నేచర్ వాల్యూస్ని ప్రమోట్ చేస్తాడు. కానీ ఇతను విషం కక్కుతున్నాడు.
రాధా మనోహర్ దాస్ని కానీ ఇంకొక వ్యక్తులు కానీ వాళ్ళు నిజమైన హిందువుల కింద నేను అనుకోవట్లేదు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు తప్పుడు మనుషులు, వాళ్ళు ఈ సమాజంలో ఉండడానికి అర్హులు కాదు. కాబట్టి ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు, వెధవలు, వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇది పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా జరుగుతున్నటువంటి నిరసనల నేపథ్యంలో ఇప్పటికీ కూడా జీవీ హర్ష్ కుమార్ అంటే మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్తో పాటు ఆయన తనయుడు శ్రీరాజ్ కూడా వచ్చారు. ఇక్కడ వాళ్ళకి మద్దతుగా నిలుస్తూ వారికి పూర్తి భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్.